ఒక ఫిలాసఫీ గ్రాడ్యుయేట్ ముంబై నగరం నుంచి ఈరోజు మార్క్ జుకర్బర్గ్ మెటా కంపెనీకి సంబంధించిన వాట్సాప్ కంపెనీకి సీఈఓగా ఎదిగిన వ్యక్తి కునాల్ షా ఈరోజు భారతదేశ యూనికాన్కి సంబంధించిన సంస్థలో ఒక గొప్ప సంచలనం సృష్టించిన వ్యక్తి కునాల్ షా. ఐఐటి లేదు, ఐబిఎం లేదు, యుఎస్ డిగ్రీ కూడా లేదు. కానీ తను ఒక నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు టెకీలందరినీ పక్కన పెట్టి తాను వాట్సాప్ సుమారు 3 బిలియన్ల యూజర్లు ఉన్న వాట్సాప్ని కేంద్రం చేసుకుని తను ఈరోజు గ్లోబల్ వాట్సాప్ హెడ్గా వచ్చాడు అంటే ఈరోజు భారతీయులందరూ కూడా గర్వించదగ్గ విషయం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము లోకల్ నుంచి గ్లోబల్ అని, దానికి సరైన అర్థాన్ని ఇచ్చాడు మన కునాల్ షా గురించి ఒక్కసారి మనం తెలుసుకుంటే ఒక 100 చదరపు అడుగుల నుంచి ఒకే ఇంట్లో ఒక 4 కుటుంబ సభ్యుల నుంచి ఈరోజు గ్లోబల్ స్థాయికి ఎదిగాడంటే అందరూ కూడా జీవితంలో ఎంతోమంది నిరాశపడ్డ వ్యక్తులకు ఈయన ఒక మార్గదర్శిగా, ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన క్రెడ్ అనే సంస్థను స్థాపించి సుమారు 4.5 బిలియన్ల సంపదను సృష్టించాడు. దాన్ని చూసి ఈరోజు విల్ క్యాథ్కార్ట్ అనే వ్యక్తిని 7 సంవత్సరాలుగా సీఈఓగా ఉన్న వాట్సాప్ సీఈఓగా ఉన్న వ్యక్తిని తప్పించి ఈరోజు కునాల్ షాని మార్క్ జుకర్బర్గ్ నియమించాడంటే దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాట్సాప్ ఇక ఏమాత్రం కూడా ఒక చాట్ బాక్స్గా కాదు, ఒక చాటింగ్లా కాదు. వాట్సాప్లో ఇంకొకటి కావాలి ఏంటంటే అదొక ఏఐ ఏజెంట్కి సంబంధించిన ఏఐ ఏజెంట్ టాక్ లాగా కావాలి, ఒక యాడ్ ఏజెన్సీగా కావాలి, ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డుగా కావాలి అని జుకర్బర్గ్ కావాలన్నాడు. ఎగ్జాక్ట్లీ కునాల్ షా చేసిన పనిదే. 15 సంవత్సరాల క్రితం కునాల్ షా చేసింది క్రెడ్లో కూడా ఇదే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మార్క్ జుకర్బర్గ్ కునాల్ షాని వాట్సాప్ గ్లోబల్ హెడ్గా చేశాడు. అయితే ఇందులో కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. మెటా అనే సంస్థ, జుకర్బర్గ్ మెటా సంస్థ నుంచి సుమారు 900 మిలియన్లని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన మార్క్ జుకర్బర్గ్ $900 మిలియన్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కునాల్ షాకి సుమారు 3 బిలియన్ల యూజర్ల ప్లే గ్రౌండ్ దొరికింది. ఇప్పుడు కొత్తగా నియమించబడ్డ వాట్సాప్ సీఈఓకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే సుందర్ పిచాయ్ గూగుల్, శాంతను నారాయణ్ అడోబ్, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్, అరవింద్ కృష్ణ ఐబిఎం, ఈ అధినేతలందరూ కూడా అమెరికాలో ఉంటారు. కానీ కునాల్ షా మాత్రం ఇండియాలోనే ఉన్నాడు. ఇండియా నుంచి తను వాట్సాప్ని లీడ్ చేయబోతా ఉన్నాడు. ఇది ఒక కొత్త శుభ పరిణామం. మనం ఏదైనా సాధించాలి అంటే అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద డిగ్రీలు కూడా అవసరం లేదు. ఒక ఎంబీఏని డిస్కంటిన్యూ చేసిన వ్యక్తి తను నిర్మించిన క్రెడ్ అనే సంస్థ నుంచి ఈరోజు గ్లోబల్ సీఈఓగా రావడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే క్రెడ్ సంస్థలోకి మెటా $900 ఇన్వెస్ట్ చేసింది. దానికి ఫలితంగా వాట్సాప్ 3 బిలియన్ల వాట్సాప్ యూజర్లకి అధినేతగా కునాల్ షా నియమించబడ్డాడు. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్గా చెప్తున్నారు. ఇది ఒక శుభ పరిణామంగా చెప్తున్నారు. ఇది భవిష్యత్తులో చాలామంది స్టార్టప్లకు ఒక గొప్ప పరిణామంగా, ఒక గొప్ప ఉత్సాహంగా ఉంటుందని మనం అందరం ఆశిద్దాం.